శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థాన చరిత్ర విశిష్టత. దక్షిణ భారతదేశంలోనే అత్యంత మహిమాన్విత క్షేత్రముగా సింగరకొండ విరాజిల్లుచున్నది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు కొండకోనల్లో ప్రకృతి రమణీయతతో అలరారుతూ పవిత్ర భవానాసీ తటాకము ఒడ్డున దక్షిణాభిముఖుడై స్వయంభూగా వెలసియున్నారు. ఈ దేవస్థాన చరిత్రకు సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. త్రేతాయుగమునందు సీతా అమ్మవారి జాడ కనుగొనుటకు దక్షిణ ప్రాంతానికి ప్రయాణమైన హనుమంతుడు ఈ ప్రాంతమును చేరినంతలో సంధ్య సమయం అవటంతో భవవాసీ నదిలో స్నానమాచరించి సంధ్యావందనాందవాది నిత్యానుష్ఠానము నిర్వర్తించి కొండపై గల లక్ష్మీనరసింహస్వామిని అర్చించి ఈ ప్రదేశంలో విడిది చేయటంతో ఈ ప్రాంతంలోని యోగీశ్వరులు ప్రతినిత్యము మిమ్ములను అర్చించే భాగ్యం కల్పించమనడంతో భవవాసీ నది తీరమున ఆంజనేయుడు వెలసినాడు అని పురాణ కథలు చెబుతున్నాయి. ఆ రోజు నుండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానము దివ్యక్షేత్రమై వెలుగొందుతూ వస్తున్నది. శ్రీ స్వామివారి పిలిచిన పలికే దైవముగా, భక్తుల పాలిట కల్పవృక్షముగా, భక్తుల మనోభీష్టములు నెరవేరుస్తూ భక్తులచే విశేషముగా పూజలందుకొనుచున్నారు. ఈ సింగరకొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు క్షేత్రాధిపతిగా, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటూ ఉభయదేవత క్షేత్రంగా విరాజిల్లుచున్నది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు ప్రతినిత్యం అభిషేక త్రికాలార్చనలు, నిత్య కైంకర్యములు పొందుతూ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందింది. గత 70 సంవత్సరాల నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్ల మహోత్సవములు మరియు హనుమాన్ జయంతి, హనుమాన్ వ్రతము, ప్రతిమాసంలో విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుచున్నవి. స్వస్తి శ్రీ చాంద్రమానేన పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి. తేదీ 9/5/2026 శ్రవణ నక్షత్రయుక్త శనివారము నుండి 14/5/2026 గురువారం వరకు ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ గ్రామమునందు స్వయంభూగా వెలసియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచాహ్నిక దీక్ష పుష్కారముగా హనుమత్ జయంతి ఉత్సవములు. శ్రీ 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 దక్షిణాంనాయి శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ స్వామివారి ఆశీసులతో తత్కారకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి ఆదేశాలనుసారంగా ఈ క్రింద ఉదాహరించిన విధంగా నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమములనందు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి అనుగ్రహపాత్రులు కాగలరని కోరుచున్నాము.